పండగ పండగ రాజాసాబ్ పండగ పండగ లాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ అది కాకుండా చెప్తుంది అదే గ్రేట్నెస్ ఏంటంటే ప్రభాస్ చెప్తాడు. నేను అంతలా చెప్పకపోవచ్చు ఎందుకంటే. హలో జమీందాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రాడ్యుయేటెడ్ జమీందాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. రహీమ్ ఏమో వచ్చి రాజసాబ్ మూవీ చూస్తున్నా వాళ్ళ ఫ్యామిలీతోని. మాకు పనులు ఉండడం వల్ల నాకు వసంత్కి వీలవ్వలేదు వెళ్ళడానికి. సో మార్నింగ్ షోకి దొరికే టికెట్లు నేను అస్సలు చాలా ట్రై చేసాం టికెట్లు దొరకడానికి, కానీ అస్సలు టికెట్లే దొరకలేదు. ఇంకా దొరికింది కదా, మార్నింగ్ షోకి టికెట్ బుక్ చేసుకున్నాము సాటర్డేకి. చూద్దాం సినిమా ఎలా ఉందో. ఈ రివ్యూస్ ఇవన్నీ పట్టించుకోవడం ఇవన్నీ వేస్ట్. నాకు వసంత్కి రహీమ్కి ఏమనిపించిందో అవన్నీ అనుకొని మేము మీతో షేర్ చేసుకుంటాం. సో షో టైం అయిపోతుంది, తొందరగా రెడీ అయ్యి వెళ్ళి వసంత్ గారిని కలుద్దాం. స్టే ట్యూన్. One eternity later. గాయ్స్ చూడండి ఎవరు వచ్చారు. గైస్ ఫైనలీ రాజాసాబ్ మూవీ ఇస్ హియర్. పండగ పండగ రాజాసాబ్ పండగ 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 ప్రభాస్ పండగ. సో వెయిటింగ్ ఫర్ ద మూవీ. నెక్స్ట్ 5 minutes లో స్టార్ట్ అవబోతుంది షో. చూద్దాం. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అరే నాకేం అలవాట్లు లేవు అలాంటివి, మీరేదో అనుకుంటున్నారు. నేను చాలా బుద్ధిమంతుని కాదు, చాలా బుద్ధిమంతుడు. One eternity later. మొత్తానికి ఫస్ట్ హాఫ్ అయ్యింది. ఇది ఏం చెప్తా నాకు తెలీదు, బట్ ప్రభాస్ ఫ్యాన్గా ఎంజాయ్ చేశాను. నాకైతే ఓకే అంటే పాయింట్ ఇస్, నేను కాంటాక్ట్ చేయడానికి ఏం లేదు, కానీ కొన్ని లాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ అది కాకుండా మూవీ బాగుంది. అంటే ఈవెన్ ఆ రివ్యూస్ వచ్చాయి, చాలా నెగిటివ్గా వచ్చాయి, నేను చూసాను. సో అంత నెగిటివ్ అని అనిపించలేదు, కానీ లైక్ పాయింట్ ఇస్ ప్రభాస్ని వీ కెన్ సీ, లైక్ ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకుంటున్నారో వీ కెన్ సీ. అంటే కొన్ని దగ్గర ఫేస్ డూప్లో అవి కూడా ఉన్నాయి కాదన్ను, బట్ యా యూ కెన్ ఎంజాయ్ ద మూవీ. కొన్ని లాజికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో కొన్ని కాదు మాదేలే పెద్ద బొక్క, స్టోరీలో పెద్ద లాజిక్ బొక్క, బట్ ప్రభాస్ కోసం చూడొచ్చు. ఓన్లీ ప్రభాస్. ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాసే లాగాడు. వితౌట్ ప్రభాస్ ఎనీథింగ్ బట్ కామెడీ టైమింగ్ కామెడీ కానీ బాగుంది. అంటే అది ప్రభాస్ అంటే తెద్దాం అనుకున్నారు, కానీ డార్లింగ్ వైబ్స్ తెద్దాం అనుకున్నారు, కానీ తెచ్చారు కొంచెం వరకు సాధించారు అంటాను. అంటే ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ని మనం మళ్ళీ రీక్రియేట్ చేయడం కష్టం. అది ట్రై అందులో కూడా ఎంతో కొంత సక్సెస్ అయ్యేది ఖచ్చితంగా అయ్యేది చెప్తారు. బట్ చెప్తుంది అదే గ్రేట్నెస్ ఏంటంటే ప్రభాస్ ఫస్ట్ హాఫ్ అంతా లాగాడు, ఏం లేకపోయినా సరే అది గ్రేట్నెస్ ప్రభాస్ది. అందుకే రాజాసాబ్కి అంత హైప్ రావడానికి కారణం ప్రభాసే. రాజులకే రాజు ప్రభాస్ రాజు. చూద్దాం సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత కలుద్దాం, మాట్లాడుకుందాం, డీటెయిల్గా మాట్లాడుకుందాం. చూద్దాం అది ఎక్కడ కూర్చొని మాట్లాడడం ఆలోచించాలి. విల్ సీ. ఓకే, లెట్స్ టాక్ ఆఫ్టర్ సెకండ్ హాఫ్. తాత వైర్ కొరికేసేయడమో చూడరా బయట. సో గైస్ సెకండ్ హాఫ్ అయిపోయింది, సినిమానే అయిపోయింది, సినిమా కంప్లీట్ చేస్తాం. సో హౌ ఈజ్ రాజాసాబ్ అంటే సింపుల్గా చెప్పాలంటే గుడ్ మూవీ చెప్తానా. రివ్యూస్ అవన్నీ బాగా నెగిటివ్ రివ్యూస్. అండ్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని లాజికల్ గా బాగాలేవు అని అన్నా కదా,
అదే నేను చెప్తున్నా, సెకండ్ హాఫ్ లో కొన్ని లాజికల్ గా బాగున్నాయి, మనం కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎక్స్పెక్ట్ చేసాం కూడా, అవి అలా జరిగిపోయి. సెకండ్ హాఫ్ లో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఇట్ హ్యాపెండ్. సో ఫైనల్లీ సెకండ్ హాఫ్ అయితే అంటే ఎలా అంటే మూవీ ఫస్ట్ హాఫ్ ఈజ్ ఓకే, సెకండ్ హాఫ్ ఈజ్ గుడ్, టూ గుడ్. ఓకే అదే. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద రివ్యూ. ఐ హోప్ మీకు నచ్చినట్టు ఇన్ డీటెయిల్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మాట్లాడదాం. రివ్యూస్ అన్ని నెగిటివ్ రివ్యూస్, నాకైతే బాగా నచ్చింది. అండ్ దేవన్ అడిగితే కొన్ని చెప్తాడు, నేను అంతలా చెప్పకపోవచ్చు ఎందుకంటే లైక్ నేను ఎంజాయ్ చేసా ఉన్నవి కూడా. సో కొన్ని బొక్కలు నేను చెప్పలేకపోవచ్చు, ఉన్నాయి కానీ కవర్ చేసే సెకండ్ హాఫ్ చాలా కవర్ చేసే డీటెయిల్ గా మనం డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇట్స్ జస్ట్ ఎ వ్లాగ్, సో వ్లాగ్ లాగే ఉందాం. So that's the video, guys. Thanks for watching till here. Please do like, share and subscribe to our channel Graduate Zamindars. See you. बोलो जुबान केसरी.